ప్రయత్నం చేద్దాం. రైట్, సర్కార్ గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు స్కీములు, ఆరోగ్యశ్రీతో సహా అన్ని పథకాల వర్తింపు. కొత్తగా 7 లక్షల ఫ్యామిలీలకు కార్డులు, ఇప్పటికే 3 లక్షల కార్డులు జారీ. వీరి కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్. ఇంటింటికి వెళ్లి స్కీములకు దరఖాస్తుల స్వీకరణ. తాజాగా 30 లక్షల మందికి లబ్ధి. ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షల మందికి కార్డులంట. రాష్ట్రంలో కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. వారికి కూడా అన్ని రకాల స్కీములు అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. ప్రతి స్కీమ్తో పాటు ఆరోగ్యశ్రీ కింద చికిత్సకు కూడా రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో కొత్తగా కార్డులు పొందుతున్న వాళ్లకు ప్రభుత్వ పథకాలు అందేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులు అందజేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. వీటి కింద దాదాపు 30 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉంటారని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ప్రభుత్వ గ్యారంటీలు, ఆరోగ్యశ్రీ అందేలా రేషన్ కార్డుతో అనుసంధించనున్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వాళ్ళు ఆరోగ్యశ్రీ పథకం ప్రయోజనాన్ని పొందడంలో ఎలాంటి జాప్యం లేకుండా చూసేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇప్పటికే స్పెషల్ సెల్ ఏర్పాటు చేసింది. ఈ సెల్ కొత్త లబ్ధిదారుల వివరాలను సేకరించి వారికి ఆరోగ్యశ్రీ సేవల్ని సత్వరమే అందాలని చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ మనము డిస్కషన్ చేయాల్సిన అంశం ఏముంది? ఇంటింటికి వెళ్ళి స్కీమ్లకు దరఖాస్తుల స్వీకరణ అంట. వీరి కోసము త్వరలో స్పెషల్ డ్రైవ్ పెడతారట. ఎవరి కోసము? కొత్తగా రేషన్ కార్డులకు అర్హులైన వారి కోసం. రైట్. సో రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే వచ్చినాయో, కొత్తగా రేషన్ కార్డులకు ఎవరైతే అర్హులుగా ఉన్నారో వీళ్ళందరికీ ఒక శుభవార్త చెప్పే ఆలోచన ఉందట. ఏంటి ఆ శుభవార్త అనేది మీకు చదివి చూపించిన. ఏంటి ఆ శుభవార్త అంటే, ఎవరైతే ఈ మధ్య కాలంలో కొత్త రేషన్ కార్డు పొంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్యారంటీలు కానీ స్కీములు కానీ అమలు చేసేందుకు మరొక స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి ప్రజల నుంచి కొత్తగా రేషన్ కార్డు వచ్చినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందంట. ఇంటింటికి వెళ్ళి వారి నుంచి 200 యూనిట్ల కరెంట్ వస్తున్నదా లేదా తెలుసుకొని ఆ 200 యూనిట్లకు దరఖాస్తు కానీ, 500 గ్యాస్ సిలిండర్ వస్తుందా లేదా తెలుసుకొని 500 గ్యాస్ సిలిండర్కు దరఖాస్తు కానీ, లేకపోతే మరి ఆరోగ్యశ్రీ పథకానికి వాళ్ళు ఇంతకుముందు రేషన్ కార్డు లేకపోతే ఎలిజిబుల్ కాదు. సో రేషన్ కార్డు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్. సో ఆ రేషన్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకానికి అమలు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో, ఏవైతే పథకాలు, ఏవైతే స్కీములు ఉన్నాయో అవన్నీ మరి రేషన్ కార్డుతో లింకప్ అయిన పథకాలన్నింటినీ కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి దరఖాస్తులు స్వీకరించి ప్రజలకు ఆ పథకాలను అందించే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంట. సో నాకు తెలిసి రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకు రేపు మరి 2వ విడతల ఇందిరమ్మ ఇండ్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఉమ్మడి కుటుంబాలు ఉండే, ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉంటే ఆ 3 అన్నదమ్ములు గతంలో ఒకటే రేషన్ కార్డు మీద ఉండే. సో ఆ ఒకటే రేషన్ కార్డు మీద ఉన్న నేపథ్యంలో గతంలో ఒకటే రేషన్ కార్డుకు మేము రాజీవ్ వికాస్ దరఖాస్తు చేసుకోవాలి, ఒకటే రేషన్ కార్డు ఉంటే మరి ఒక్కరికే ఇందిరా మిల్లు వస్తుందని చెప్పేసి, ఒక్కరికే మరి 200 యూనిట్ల కరెంట్ వస్తుందని చెప్పేసి, ఒక్కరికే 500 గ్యాస్ సిలిండర్ వస్తుందని కొన్ని నియమ నిబంధనలు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అట్లనే రుణమాఫీలు కూడా అయినాయి గతంలో. ఒక రేషన్ కార్డు మీద ఒక్కరికి రుణమాఫీ అనేటువంటి కాన్సెప్ట్ కూడా గతంలో మనం చూసినాం. సో ఇప్పుడు 3 అన్నదమ్ములు 3 డివైడ్ అయ్యి కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకుని ఆ 3కి కొత్త రేషన్ కార్డు వచ్చినాయి. సో ఇప్పుడు ఆ 3 ఫ్యామిలీలలో 3కి సపరేట్ స్కీమ్ అమలు కావాల్సి ఉంటుంది. ఆ 3 అన్నదమ్ములకి 3 ఇందిరా మిల్లు రావాల్సి వస్తుంది. ఆ 3 అన్నదమ్ములకి మరి ఆరోగ్యశ్రీ సపరేట్గా రావాల్సి ఉంటుంది. ఆ 3కి 500 గ్యాస్ సిలిండర్ రావాల్సి ఉంటుంది. ఆ 3కి 200 యూనిట్లకే కొత్తగా కరెంటు బిల్లు రావాల్సి ఉంటుంది. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఇండివిజువల్గా కొత్త రేషన్ కార్డు తీసుకున్న వారికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళ నుంచి దరఖాస్తులు స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములన్నీ కూడా వాళ్ళకు వర్తింపజేసే విధంగా ఆలోచన చేస్తున్నదట. సో రేపు అధికారులు మీ ఇంటికి వచ్చి మరి ఆరాధీసి వాటికి దరఖాస్తులు స్వీకరించాల్సిన అవకాశం అయితే కనబడుతున్నది. సో ప్రధానంగా అయితే కొత్త రేషన్ కార్డు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు దాదాపు కొత్తగా 7 లక్షల ఫ్యామిలీలకు కార్డులు వచ్చినాయంట. అందులో ఆరోగ్యశ్రీతో సహా అన్ని పథకాలు వర్తింపజేసే విధంగా మరి ఇంటింటికి వెళ్ళి స్కీమ్ల దరఖాస్తు స్వీకరణ, వారి కోసం స్పెషల్ డ్రైవ్ పెట్టేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి అప్డేటే. సో ఇది మంచి శుభ పరిణామమే. చాలామంది అర్హులైనప్పటికీ రేషన్ కార్డు లేక కొన్ని పథకాలు వాళ్ళకు అందలేకపోయినాయి. సో మరి ఈ రేషన్ కార్డు జారీతో అయినా ఆ పథకాలు అందుతున్నాయంటే సో సంతోషకరమైనటువంటి అంశం. నిజమైనటువంటి నిరుపేదలకు, అర్హులకి మాత్రమే మరి ప్రభుత్వ పథకాలు అందాల్సినటువంటి అవసరం ఉన్నది.
సో పక్కదారి బట్టి దొడ్డిదారి బట్టి కోట్ల రూపాయల ఆస్తున్నలో కారు బంగ్లా ఉన్ననుకో మరి ఈ పథకాలు వర్తింపజేస్తే అది దానికి అర్థము పర్థం ఉండదు. సో ఎవరైతే అర్హులో ఎవరైతే నిరుపేదలో వాళ్లకు ఈ రేషన్ కార్డ్ అయినా లేకపోతే గ్యాస్ సిలిండర్ అయినా ఇంకోటైనా అందుతే దానికి అర్థం పర్థం ఉంటుంది కాబట్టి సో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే దాని మీద కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇంకేమున్నాయి?